జనవరి 4 కరెంట్ అఫైర్స్. ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ఎంత శాతం తగ్గాయి? 7.93%. 2019 సంవత్సరంతో పోలిస్తే 2020 సంవత్సరంలో మొత్తం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు 7.93% తగ్గాయి. 7.93% తగ్గాయి. ఇటీవల అరుణ్ రాయ్ మరణించారు. ఆయన ఏ రంగానికి చెందినవారు? ఆయన దర్శకుడు. ఈయన బెంగాలీ చిత్ర దర్శకుడు అనమాట. సైబర్ దాడి కారణంగా ఇటీవల ఏ దేశంలో వెబ్సైట్ల సేవకు అంతరాయం ఏర్పడింది? జపాన్. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన అటవీ శాఖ మహాభారతం ఆధారంగా పార్కును అభివృద్ధి చేసింది? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అటవీ శాఖ మహాభారతం ఆధారంగా ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇటీవల ఏ ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్తలు చెరకు రసం పొడిని తయారు చేశారు? కోయంబత్తూర్. పియరీ సిల్వైన్ ఫిలియేజాట్ ఇటీవల మరణించారు. ఆయన ఎవరు? ఫ్రెంచ్ సంస్కృత పండితుడు. ఇటీవల అజయ్ కుమార్ భల్లా ఏ రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు? మణిపూర్. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎన్ని దేశాల డిజిటల్ ప్లేట్లపై యాంటీ డంపింగ్ డ్యూటీను విధించింది? 5 దేశాలపై. చైనా, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్ మరియు వియత్నాం. ఈ దేశాల నుంచి వచ్చే డిజిటల్ ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్లేట్ల డిఓపిపిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖచ్చితమైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. ఇటీవల దేశంలో మొట్టమొదటి కోస్టల్ మరియు వాడర్ పక్షుల గణన ఎక్కడ నిర్వహించనున్నారు? జామ్నగర్లో. భారతదేశం ఏ దేశ సరిహద్దులో 9 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఫెన్సింగ్ పనిని పూర్తి చేసింది? మయన్మార్. ఉత్తరప్రదేశ్ ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సంజయ్ ప్రసాద్. 2024లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంత శాతం నేరారోపణలను సాధించింది? 100%. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏలో 2024లో 100% నేరారోపణ రేటును సాధించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులు నిర్ణయించిన కేసుల్లో అంటే మొత్తం 25 కేసుల్లో 68 మంది నిందితులకు కూడా శిక్ష పడింది. ఇటీవల ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? జనవరి 4. బ్రెయిలీ లిపిని కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ పుట్టిన జ్ఞాపకార్థం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత యూనియన్ కార్బైడ్ విషపూరిత వ్యర్థాలను తొలగిస్తున్నారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? 1984, 1984లో. 40 సంవత్సరాల క్రితం జరిగిందనమాట. కౌటిక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 8వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడుతుంది? ఉత్తరాఖండ్లో. 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరుగుతోంది? భోపాల్. ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం ఈ థీమ్తో 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ అనేది NCSC అనమాట. మధ్యప్రదేశ్లోని భోపాల్లో రవీంద్ర భవన్లో స్టార్ట్ అయింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 3న రాణి వేలు నాచియార్ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. రాణి వేలు నాచియార్ ప్రస్తుత భారతదేశంలోని ఏ రాష్ట్రానికి రాణి? తమిళనాడు. టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2023లో ప్రపంచంలో టెక్స్టైల్స్ మరియు దుస్తుల ఎగుమతుల విషయంలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 6వ స్థానంలో. దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రీన్ జీడీపీ కోసం పర్యావరణ వ్యవస్థను అంచనా వేసిన రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. భారతదేశం మరియు నేపాల్ మధ్య